మీరు మీ ఇంట్లో బీపీ చెక్ చేసుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి. నేను మీ డాక్టర్ రవీంద్రదేవ్ వేచలపు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. మీ ఇంట్లో ఒక బ్యాక్ సపోర్ట్ అండ్ ఆర్మ్ రెస్ట్ ఉన్న చైర్ సెలెక్ట్ చేసుకొని అందులో కూర్చోండి. మీ లెగ్స్ నేల మీద రెస్ట్ చేసేటట్టుగా చూసుకోండి. మీ హ్యాండ్ అనేది ఆర్మ్ రెస్ట్ మీద పెట్టి మీ హార్ట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో దానికోసం మీ ఆర్మ్ రెస్ట్ మీద ఒక పిల్లో పెట్టుకొని దాని మీద హ్యాండ్ పెట్టుకోండి. బీపీ ఎప్పుడు షర్ట్ లేకుండానే చూసుకోవాలండి, ఆర్ఎల్స్ అట్లీస్ట్ మీ షర్ట్ ని షోల్డర్ వరకు అయినా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. బట్ ఆ షర్ట్ లిఫ్ట్ చేసేటప్పుడు అది టైట్ గా ఉంటే బీపీ రాంగ్ రీడింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత కఫ్ ని ఆర్మ్ కి టై చేసుకోవాలి. బీపీ కఫ్ ఏ హ్యాండ్ కి టై చేసుకోవాలి. సో ఇనీషియల్ గా మీరు బీపీ చెక్ చేసుకోవడం ఇదే స్టార్టింగ్ అయితే ఇనీషియల్ డేస్ లో ఎప్పుడు 2 హ్యాండ్స్ కి చెక్ చేసుకోవాలి. అండ్ ఏ హ్యాండ్ కి అయితే ఎక్కువ రీడింగ్ వస్తుందో ఆ హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని కన్సిస్టెంట్ గా ఆ హ్యాండ్ కే తర్వాత డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ చెకింగ్ కి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అదేంటంటే బీపీ చెకింగ్ కి 30 minutes ముందుగా ఎక్సర్సైజ్ కానీ, స్మోకింగ్ కానీ, కాఫీ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఫుల్ బ్లాడర్ ఉన్నప్పుడు బీపీ చెక్ చేసుకోకూడదు. మీ బ్లాడర్ ని ఎంటీ చేశాకే బీపీ చెక్ చేసుకోవాలి. మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ, పెయిన్ లో ఉన్నప్పుడు కానీ బీపీ చెకింగ్ చూసుకుంటే హై రీడింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెస్ కానీ, పెయిన్ కానీ కంప్లీట్ గా తగ్గాకే బీపీ చెక్ చేసుకోవాలి.